ఈరోజు మామిడికాయ పప్పు అయితే వేసుకుందాము. చూడండి, ఒక మామిడికాయ, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నా. ఆల్రెడీ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకొని నీట్గా కడిగి ఇలా ఉడకపెట్టుకుంటున్నా. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత ఈ ఉల్లిపాయ, మామిడికాయ కట్ చేసి వేసుకుందాము. కొన్ని మునక్కాయ ముక్కలు వేసుకుందాము. అలాగే కరివేపాకు, పప్పులోకి కరివేపాకు. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ మామిడికాయ, ఉల్లిపాయ అయితే పప్పులో వేసుకుందాము. వేసుకున్న తర్వాత పప్పు రుబ్బిన తర్వాత మునక్కాడలు వేసుకుందాం. మునక్కాడలు వేసుకుంటే రుబ్బనికి రాదు కదా, అందుకని మామిడికాయ, ఉల్లిపాయ ఉడికించిన తర్వాత మునక్కాడలు వేసుకుందాం. పప్పులోకి మాత్రం ఈ పచ్చి కలమకైతే వేసుకుందాం. లేతగా ఉంది చూడండి. మామిడికాయలు ముక్కలు ఈ విధంగా పెద్ద పెద్దగా అయితే తీసుకున్నా. ఇలాగో పప్పులో రుబ్బుతంగా ఉడికినాక ఉల్లిపాయలు కూడా ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ, అలాగే ఈ పచ్చిమిర్చి పప్పులో అయితే వేసుకుందాము. ఇదంత పుల్లగా లేదు, మామూలుగా ఉంది. మా చెట్టుదైతే చాలా పుల్లగా ఉంటుంది. ఇంకా మా చెట్టు అయితే చిన్న చిన్న ఉన్నాయి. మొన్న ఉగాది కోసం తెచ్చిన మామిడికాయలు ఈరోజు పప్పు చేస్తున్నా టేస్టీగా. ఇప్పుడు కొంచెం ఉడికింది కదా, ఇప్పుడు ఇవి కడిగి వేసుకుందాము. పచ్చిమిరపకాయలు, మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు. మనం టేస్టీగా వండుకోవాలి, తినాలి అంటే ఇలా వండుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి మంచిగా పప్పు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. మధ్యాహ్నం పూట బాగా ఆకలి వేస్తుంది. ఇప్పటిదాకా మిషన్ కుట్టిన, ఒక డ్రెస్ కుట్టిన. ఇక పప్పు వేడివేడిగా చేసుకొని చూడండి. మధ్యాహ్నం పూట చాలా ఎండ ఉంది, బాగా ఆకలి వేస్తుంది. ఉదయం మామిడికాయ పచ్చడితో తిన్నట్టే లేదు. అందుకనే ఇప్పుడు మిషన్ ఒక టాప్ అయితే కుట్టిన. చూడండి, ఈ డ్రెస్ అయితే కుట్టిన టాప్ ఒకటి. ఇంకొక డ్రెస్ అయితే కుట్టాలి. చూడండి, ఇది కట్ చేసి పెట్టిన, జాయిన్ చేయాలి. ఇది డైలీస్. ఇవన్నీ కట్ చేసిన ముక్కలే. బాగా ఆకలి వేస్తుంది కదా మిషన్ కుట్టినందుకు. ఉదయం సరిగా తిననందుకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తుంది. అందుకని మామిడికాయ పప్పు, కొంచెం చారు పప్పు ఉంటే బాగుంటుంది. అందుకని మిషన్ అయితే చాలా పాతదే, అప్పుడెప్పటిదో. దీన్ని నేర్చుకుందామని తీసుకున్నా. మామూలుగా ఇంట్రెస్ట్ లేకుండే నేర్చుకోవాలి, కట్ చేయాలన్నా. మళ్ళా ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నా. నా బట్టలు నేను కుట్టుకుందామని. డ్రెస్లో అయితే పర్ఫెక్ట్గా నేను కుట్టుకోగలుగుతాను, మామూలు డిజైన్ పెట్టి. ఇక బ్లౌజులు అయితే నేర్చుకోవాలి. చూడండి, ఇలా చూస్తురా, ఇది ఆల్రెడీ కుట్టేసిన డ్రెస్సు. చూడండి, పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పేసి రుబ్బుకుందాము. అప్పట్లాక కాదండి, పప్పు ఇప్పుడు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ మాత్రం ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పేసి రుబ్బుకొని పోపు వేసుకుందాం. ఇక దీంట్లో టమాటా, చింతపండు ఏది అవసరం లేదు. కొన్ని వాటర్ చూడండి. పప్పు రుబ్బిన తర్వాత కొన్ని వాటర్ వేసుకొని ఈ విధంగా అయితే మసిలించుకోవాలి. ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఆలోపు పచ్చికలమకు తీసుకున్నా. అలాగే పోపు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు ఈ పోపు అయితే ఇందులో వేసుకొని పచ్చికలమకు అయితే వేసుకుందాం. పప్పు రెడీ అయిపోయింది. ఇక వెయిట్ చేయకుండా అన్నం వేసుకొని తినేద్దాం. పప్పు అయితే పోసి పెట్టేసిన, అలాగే పచ్చికలమకు వేసేసిన మామిడికాయ పప్పు. ఇప్పుడు ఇదైతే ఒక తిండికి అయితే ఒక కటోరీలో అయితే వేసుకుందాము. వేడి వేడి అన్నం చల్లగానే ఉంది. పప్పు వేడి వేడి మామిడికాయ పప్పు చూసారా, టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి, అన్నం అయితే పెట్టేసుకున్నాను నేనైతే. అన్నం ఉదయమే వండేసిన. ఈరోజు అన్నం
మామిడికాయ పప్పు ఇలా వేసుకొని ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఈ సీజన్లో ఫస్ట్ టైం మామిడికాయ పప్పు. చాలా బాగా టేస్ట్ ఉంది. మునక్కాడలు వేసుకుందాం అనుకున్నాను, చాలా లేట్ అవుతుందని ఇంకో బాగా ఆకలి వేసింది ఈరోజు. చూడండి, అన్నీ పిచ్చి పిచ్చి వేయకుండా ఇలా సింపుల్గా టేస్టీగా తినాలి అంటే ఇలా చేసుకోవాలి. ఇంకొకటి మామిడికాయ పుల్లగా ఉందనుకో పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలి, కొంచెం తక్కువ తీసుకోవాలి మామిడికాయ ముక్కలు. పులుపు ఇష్టపడని వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవచ్చు, పుల్లగా ఇష్టపడే వాళ్ళు పుల్లగా వేసుకోవచ్చు. నాకు పులుపు ఇష్టం ఉండదు కాబట్టి కారం కారమే ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంది పప్పు. పప్పులో ఇలా లేదా పచ్చికారం వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. కడుపు నిండిపోయింది మామిడికాయ పప్పు అయితే. చూడండి, ఇలా తినాలంటే కూడా అదృష్టం ఉండాలి. కష్టం చేసిన వాళ్ళకు ఇలా టేస్టీగా వండి పెట్టి మనం తింటే ఎంత బాగుంటుంది నిజంగా. ఈరోజు మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటాడు ఈ పప్పు. మామూలుగా నాకు నచ్చకుంటే మామూలుగా నచ్చుకుంటాడు, ఇంకా నాకు నచ్చిందంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదే కానీ నేను చాలా టేస్టీగా ఉంటేనే ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు అది నాకు నచ్చితేనే నాకు తిన్నట్టు ఉంటుంది. అది నేను వండుకున్నా సరే, వేరే వాళ్ళు వండినా సరే, అలాగే దేవుళ్ళ కాడికి వెళ్ళినప్పుడు భోజనాలు చేసినప్పుడు కూడా నాకు నచ్చితేనే నేను తింటా, టేస్ట్ ఉంటేనే. చూడండి, మొత్తం మీద అయితే ఒక టేస్టీ పప్పు అయితే తిన్న. ఈరోజు అయితే మామిడికాయ పప్పు. లాస్ట్ ఇంకా 2 ముద్దలు ఉంది. మరి చూడండి, ఈ వీడియో చూసి మీరు కూడా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మామిడికాయ సీజన్ ఉన్నప్పుడే ఇలాంటివన్నీ చేసుకొని తినాలి. ఇలా చేసి మీరు తిని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, చాలా టేస్టీగా నచ్చుకుంటారు పప్పు ఇష్టపడే వాళ్ళు. మరి నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.
మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.